నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 1,00,000 కోట్ల అప్పు దాటినవు, నువ్వు కట్టింది ఒక్కటి చూపెట్టు. నువ్వు కట్టింది ఒక్క ఇటుక ఎక్కనన్ను ఉన్నాయి గులగొట్టుడు తప్ప పీకిందేంది నువ్వు? పేదల ఇండ్లు హైదరాబాద్లో మూసీ కాడ గులగొడుతీవి, సున్నం చెరువు కాడ గులగొడుతీవి, హైడ్రా పేరు మీద బీభత్సం చేస్తేవి. ఒక్క మంచి పని, ఒక్క ఇటుక ఎక్కడన్నా మేము తీసుకొచ్చిన కంపెనీలకు రిబ్బన్ కటింగ్ చేసి పోజులు కొట్టుడు కాదు. నేను కోకాకోలా తెస్తే నేను ఆడపోయి ఈ మొగోడు ఏదో పెద్ద పోజులు కొట్టినట్టు ఇట్లా పట్టుకోయిందో ఇట్లా. నువ్వు పీకింది ఏముందన్న? కాళేశ్వరం నీళ్లు తెచ్చింది మేము, కోకాకోలా తెచ్చింది మేము. నువ్వు రిబ్బన్ కటింగ్లకు మాత్రం పనికొచ్చే పనికి మాలిన ముఖ్యమంత్రి. దానికి కూడా పెద్ద పోజు. ఒక రోడ్ వేసినావా? ఒక బ్రిడ్జ్ కట్టినావా? ఒక్క ప్రాజెక్టు కట్టినావా? ఒక ప్రాజెక్టు ఇసుక పెట్టినావా? మరి ఏడవైనాయి పైసలు? 1,00,000 కోట్లు ఏడవైనాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన అప్పుల లెక్క తప్పని చూపెట్టినా, నువ్వు కట్టే మిత్తి లెక్క తప్పని చూపెట్టినా, మరి మిగతా పైసలు ఎక్కడ పోయినాయి చెప్పాలి. బ్రదర్స్ జేబులకు పోతున్నాయా? రాహుల్ దగ్గర పోతున్నాయా? ఢిల్లీకి పోతున్నాయా? శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏ ప్రాజెక్టు కట్టకుండానే ఏ ఒక్క హామీ